క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మనము ఉన్నాము. 12వ వచనాన్ని నేను చదువుచు ఉన్నాను. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా చాలా మాటలు వ్రాసాడు యాకోబు. కానీ విశేషించి ఒక సంగతికి వచ్చేసరికి, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా అని మాట్లాడుచు ఉన్నాడు. ఈ 5వ అధ్యాయంలో ప్రారంభంలో ధనవంతులకు కలిగి ఉపద్రవాలను గూర్చి మాట్లాడాడు. ఆ తరువాత మనము సహనం ఓపిక కలిగి ఉండాలని చెప్పాడు. అందుకు మాదిరిగా సహించిన వారిని చూడండి అని అన్నాడు. ప్రవక్తలను గుర్తు చేశాడు, యోబును గుర్తు చేశాడు. ఆ తర్వాత 12వ వచనంలో నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి అన్నాడు. ఏమిటి అది అంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అంతేగాని మీరు ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకొనవద్దు. ప్రభు అన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని అన్నాడు. అంచేత మన మాటలోనే యథార్థత ఉండాలి, కానీ మన మాటకు మరో విధమైనటువంటి ఆధారం మనకు అక్కర్లేదనే సంగతిని గుర్తుంచుకోవాలి. యథార్థత యొక్క గొప్పతనం ఏమిటి అంటే, అతడు అవునంటే అవును, కాదంటే కాదు, అది అతని జీవితం. మాట తప్పేవాడు కాదు, మాటను తోలనాడేవాడు కాడు. ఇది మనకు ఉండవలసినటువంటి సాక్ష్యము అనే సంగతిని మనం మరిచిపోకూడదు. కనుక దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అని కూడా ఉంది. మీరు తీర్పు పాలు కాకుండానట్లు. ఎందుకు తీర్పు పాలు కాకుండానట్లు అనగా, మన మాటను బట్టి మనము నీతిమంతులమని, మన మాటను బట్టి మనం అపరాధులమని తీర్పు తీర్చబడతాం. కాబట్టి మనకు తోడు అక్కరలేదు. ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ. ఎందుకంటే ఈ రెండింటిని సృజించిన వాని యందు మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. ఒక వ్యక్తి ఒట్టు పెట్టుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే, తనకంటే ఉన్నతమైన వాటి మీద ఒట్టు పెట్టుకుంటాడు, ఉన్నతమైన వారి మీద ఒట్టు పెట్టుకుంటాడు. అంచేత ఈ సృష్టి మీద కాదు మనం ఆధారపడవలసింది, మనల్ని సృజించిన వాని మీద ఆధారపడాలి. అలాగని దేవుడి పేరు మీద ఒట్టు పెట్టుకుందామా అంటే అట్లా కూడా కాదు. ఎందుకంటే ప్రతి పర్యాయం ఒట్టు పెట్టుకుంటున్నాము దేవుడి పేరు మీద అంటే, మనలో నిలకడ లేదని, మనం నమ్మదగిన వారం కాదని, మన మాటకు విశ్వసనీయత లేదని, అంతే కదా దాని అర్థం. కాబట్టి అది కాదు. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంత నిక్కచ్చిగా మనం ఉండాలి అని దైవ గ్రంథం గట్టిగా చెబుతూ ఉంది. ఇది గుర్తు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఈయనే కదా 3వ అధ్యాయంలోని 12 వచనాలను నాలుక కొరకు కేటాయించాడు. మనం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము అని అన్నాడు. నాలుక విషయంలో అంటే మాట విషయంలో తప్పిపోవచ్చున్నాం అన్నాడు. ఆ నాలుకనే గనక మనం కాపాడుకుంటే మనము
తప్పిపోవట్లేదు అని మనం రుజువు చేసుకోవచ్చు. మన నాలుక మంచిదైతే మనం మంచివారం అవుతాం. మన నాలుకలో యథార్థత ఉంది అంటే మనలో యథార్థత ఉందనే కదా దాని అర్థం. గనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం ఏమిటి అని అంటే, మాట మీద ఉండండి, మాటను నిలకడగా ఉంచండి. మాట తప్పాము అంటే అంతా తప్పిపోయాము అనే కదా దాని అర్థము. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న మాటకు మనము విలువనిచ్చుట మంచిది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా మనం ప్రవర్తిద్దాం. 13వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అని వ్రాయబడి ఉంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. కాబట్టి యాకోబు సంఘానికి ఒక శ్రేష్టమైనటువంటి దారిని చూపుతూ ఉన్నాడు. మనము మానవ జీవితంలో ఉన్నాము. శ్రమలు, ఇబ్బందులు అన్నటువంటివి సర్వసాధారణమైన సంగతే కదా. మరి విశేషించి మనం ఆయనను విశ్వసించినందుకు మరింత శ్రమ పడతాం. లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభువే చెప్పాడు తన శిష్యులతో. కాబట్టి మనము శ్రమపరచబడతాం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. నా నిమిత్తమై జనులు మిమ్మును నిందించి హింసించి అని ప్రభువే చెప్పాడు. కాబట్టి శ్రమలు అనేటువంటివి విశ్వసించిన వారికి అవి సాధారణమైనవి, సామాన్యమైనవి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యం మనకు ఎంత స్పష్టంగా, క్లియర్గా ఈ మాట చెబుతుంది అంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించితే అతడు ప్రార్థన చేయవలెను అని దేవుని వాక్యం మనకు శ్రమల్లో దారిని చూపిస్తుంది. ఎంత మంచి మాట! శ్రమలు కలిగిన వారు ఏం చేయాలి అంటే ప్రార్థన చెయ్యాలి అని. ప్రార్థన చెయ్యాలి అని. ప్రార్థన చేయడం అనంటే దేవునితో చెప్పుకోవడం అని కదా అర్థం. దేవునితో మాట్లాడుట, అది ప్రార్థన చేయుట అంటే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏ విధంగా శ్రమ సంభవించినా కానీ, నేను మంచివాడినండి, నాకెందుకో ఈ శ్రమ కలిగింది అని ఒకవేళ నువ్వు అనుకున్నా, లేదా ఒకవేళ నువ్వు చేసిన తప్పిదానికై శ్రమ కలిగినా, శ్రమ సంభవించిన తరువాత చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చేయుట. నీ తప్పిదం ఏమీ లేకపోతే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ శ్రమలలో నేను నీ కొరకు నిలుచున్నట్లుగా సహాయం చేయి, శ్రమల ద్వారా కూడా నిన్ను మహిమపరిచే కృప నాకిమ్మని ప్రార్థించు. నీ చిత్తమైతే ఈ శ్రమలు తొలగిపోవునట్లుగా సహాయం చేయమని అడుగు. నీ తప్పిదం వలన ఒకవేళ శ్రమ కలిగితే, ప్రభువా నా తప్పిదాన్ని క్షమించు, నా తప్పిదమును నేను జ్ఞాపకం చేసుకొనుచు ఉన్నాను, నన్ను క్షమించు, ఈ శ్రమ నుండి నన్ను తప్పించు అని అడగవచ్చు. ఇబ్బంది ఏముంది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని కదా వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రార్థించుట అనేటువంటిది మన అవసరత. ప్రార్థించుట అనేటువంటిది మన అవసరత. శ్రమలలో ఉన్న వారందరూ చేయవలసిన పని ఏమిటి అంటే ప్రార్థించండి అని దేవుని వాక్యం చెబుతుంది. పాత నిబంధన గ్రంథం యాజక వ్యవస్థ ఏలుబడి చేసిన గ్రంథం కదా. అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత దేవుడు మోషేకు బలులను గూర్చినటువంటి సంగతులను ఆజ్ఞాపించిన తర్వాత, దేవుని మందిరం ఏర్పాటు చేయబడిన తర్వాత, అంటే ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయబడిన తర్వాత యాజకుడే కదా ఇక సమస్తం. కానీ అటువంటి కాలమునందు కూడా భక్తులు ప్రార్థన చేశారు. ఇది మనం ఆలోచించవలసిన విషయం.
దేవునికి నరులకు మధ్యవర్తిగా ఒక యాజకుడు ఉన్నప్పుడు కూడా కొందరు రాజులు వ్యక్తులు వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేశారు. కాబట్టి ప్రార్థన దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సాధనం. శ్రమలు కలిగినప్పుడు ప్రార్థించాలి అనే విషయము దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుందండి. దేవుని వాక్యములో నుంచి కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకునుట మంచిది అని నేను తలంచుచు ఉన్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మేయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని తనకు శ్రమ సంభవించినప్పుడు, శత్రువు తన్ను చుట్టుముట్టినప్పుడు రాజైన యెహోషాపాతు చేసిన ప్రార్థన మనకిక్కడ వ్రాయబడి ఉంది. రాజులు ప్రార్థన చేశారు, ప్రవక్తలు ప్రార్థన చేశారు, సామాన్యులు ప్రార్థన చేశారు. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చెయ్యాలి అని కదా దేవుని వాక్యం చెప్పే మాట. అంటే శ్రమలోనైనా నాయనా తండ్రి అబ్బా అని పిలిచే ఆ స్థితికి రావాలని కదా దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం. కనీసం శ్రమల్లోనైనా దేవునికి ప్రార్థన చేస్తావేమో ఆలోచించు. నీకు కలిగిన చింతను బట్టి, శ్రమను బట్టి ప్రార్థన చేస్తే దేవునికి సమీపస్తురాలు అవుతావు కదా. తనకు శత్రు భయం కలిగినప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చాలా రమ్యంగా, గొప్పగా మనకు కనబడుతుంది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానమును ఆయన ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. మేము నీ స్నేహితుడైన అబ్రహాం సంతానం, నీ స్నేహితునికి ఈ భూమిని ఇస్తానని వాగ్దానం చేసి ఇచ్చావు కదా. అయితే ఇప్పుడు మా మీదికి శత్రువులు దండెత్తి వచ్చి ఉన్నారు. అయ్యా, ఏం చేయటానికి మాకు శక్తి చాలదు, దయతో మమ్మల్ని కరుణించు, నీవే మా దిక్కు అని వారు ప్రార్థన చేశారు. మాకెవరు దిక్కులేరయ్యా, 4 దిక్కులు విఫలమయ్యాయి, ఇక పై దిక్కు ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది, ఆ దిక్కు నువ్వే. మనుషుల వైపు చూసాం కానీ కుదరలేదు, సహాయం రాలేదు, వచ్చినా అది నిలవదు, నీ సహాయం మాత్రమే శ్రేష్టమైంది, కాబట్టి మాకు సహాయం చేయమని ప్రార్థన చేశారు. రాజుతో పాటు ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, శిశువులు అందరూ నిలబడి ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ప్రార్థన చేశారు. ఎంత గొప్ప సంగతి! ఏకభావంతో వారు ప్రార్థన చేశారు, ఏకీభవించి ప్రార్థన చేశారు. అంచేత దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చాడు. ఏ శత్రువులకు వారు భయపడ్డారో ఆ శత్రువులను వారు శవాలుగా చూశారు. అంతేకాదు, ఆ శత్రువుల మీద నుంచి సొమ్మును వారు తీసుకొనగలిగారు. అంతకుముందు భయపడ్డారు, దిగులు పడ్డారు, కానీ వారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారి ప్రార్థనకు జవాబునిస్తే శత్రువులను వారు శవాలుగా చూశారు. వీరేమి యుద్ధం చేసింది లేదు. అలాగే ఆ శత్రువుల యుద్ధం నుంచి సొమ్మును కూడా వారు తీసుకున్నారు, ఒలుచుకున్నారు అని వ్రాయబడి ఉంది. 3 దినములు ఒలుచుకున్నారు. శ్రమ తొలగిపోయింది కదా, ప్రార్థన చేసినందుకు శ్రమలో ప్రతిఫలం దక్కింది కదా. రాజులే ప్రార్థన చేస్తే సామాన్యులమైన మన సంగతి ఏమిటి? ప్రార్థన చేయాల్సిందే కదా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథం
38వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాన్ని కూడా మనం ఎరిగిన వారమే కదూ. ఈ అధ్యాయంలో మనం చూడగా రాజైన హిజ్కియా మనకు కనబడతాడు. రాజైన హిజ్కియా అనారోగ్య సమస్యతో ఉన్నాడు. శత్రువు కాదు, ఇప్పుడు ఇతని శత్రువు అనారోగ్యం. ఈ అనారోగ్య స్థితిలో అతడు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో చాలా చక్కగా ఆ మాటలు వ్రాయబడ్డాయి. తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించినాడు. ప్రార్థన శత్రువును దూరం చేసింది. ప్రార్థన అనారోగ్యాన్ని దూరం చేసింది. వీరందరూ కూడా ప్రార్థన చేశారు. తమకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థన చేశారు. శత్రు తమ మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు జవాబును వారు పొందగలిగినారు. దావీదు విషయాన్ని కూడా ప్రస్తావించుకుంటే దావీదు సంగతి సరిగ్గా అలాగే ఉంది. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను అని అన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నేను శ్రమపడ్డాను, నా శ్రమలో నేను దేవునికి ప్రార్థన చేశాను అన్నాడు. శత్రువు తరిమినప్పుడేమో బహుశా మరే విధమైన శ్రమ అతనికి కలిగినప్పుడేమో ప్రార్థన చేశాడు. నా శ్రమలో నేను యెహోవాకు ప్రార్థన చేసి తిని ఫలితమేమిటి అనగా ఆయన నా మొరను ఆలకించెను అని అన్నాడు. దేవుడు మన మొరను ఆలకించువాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబునిచ్చువాడు. మీరు ప్రార్థించండి ప్రార్థించండి అని అంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయటం అన్నటువంటిది అది మన విధి అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. నేను శ్రమలో నా దేవునికి మొరపెట్టి తిని అన్నాడు. రాజైన యెహోషాపాతు శ్రమలో మొరపెట్టాడు. రాజైన హిజ్కియా శ్రమలో మొరపెట్టాడు. రాజైన దావీదు శ్రమలో మొరపెట్టాడు. వారి వారి ఇరుకు ఇబ్బందులను బట్టి, వారి శ్రమలను బట్టి వారు మొరపెట్టారు. దేవుని వాక్యం చెబుతుంది వారికి దేవుడి జవాబును అనుగ్రహించి ఉన్నాడు అని. మంచిది. సమూయేలు మొదటి గ్రంథాన్ని చూడగా దేవుని వాక్యంలో మనకు ఇలాగున ఒక సాక్ష్యము కనబడుతూ ఉంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి చూడగా, హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని ఉంది. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి శ్రమలో యెహోవాకు మొరపెట్టుము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని ఉంది కదూ. కాబట్టి ప్రార్థన చేయండి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయండి. ప్రియులారా, హన్నా ప్రార్థించింది, నీ సేవకురాలనైనా నా శ్రమను చూడు. పర్టికులర్గా ప్రార్థన చేసింది. అయ్యా, నేను శ్రమ పడుచున్నాను, నా శ్రమను జ్ఞాపకం చేసుకో. నాకు మగపిల్లవాడిని దయచేయి, వాడిని తిరిగి మరలా నీకే ఇచ్చేస్తాను అని ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థనలోనే మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఆమె ప్రార్థనకు దేవుడు జవాబును దయచేసినాడు. ఏమండి, ఇక ఇంతకంటే మించేం కావాలి? ఎక్కడైతే దేవునికి నరులకు మధ్య యాజక వ్యవస్థ ఉందో ఆ సమయ సందర్భాలలోనే వీరందరూ ప్రార్థన చేశారు దేవునికి. కాబట్టి ప్రార్థన నువ్వు నేరుగా దేవునికి చేయగలిగినటువంటి, దేవుణ్ణి చేరగలిగినటువంటి, సమీపించగలిగినటువంటి సాధనం.
దీనికి ఇంకెవరు అక్కర్లేదు. నీ మాట నువ్వు ఆ పరమ తండ్రితో చెప్పుకోవడానికి నీకు మధ్యవర్తులు ఎవరూ అక్కర్లేదు, అవసరం లేదు. ప్రార్థన నువ్వే చేయగలిగినటువంటి విషయం, నువ్వే చేయగలిగిన భక్తి సాధనం ప్రార్థన. శ్రమలో యెహోవాకు మొరపెట్టుట. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరో అన్నట్లుగా శ్రమలు మారువేషంలో వచ్చిన దీవెనలు అని అన్నారు. అవి నిజమే కావచ్చు. శ్రమలు మారువేషంలో వచ్చిన దీవెనలు, వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆ దీవెన యొక్క స్థితిని నువ్వు చూడగలుగుతావు. సద్వినియోగం చేసుకుంటే ఆ దీవెన ఏంటో చూడగలుగుతావు. సమస్య ఏమిటంటే సద్వినియోగం చేసుకోవడానికి మనం ఇష్టపడం. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దావీదు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడని విన్నాం కదూ. ఆయనే అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడట. ఆ సంగతిని తానే చెప్పాడు. 30వ కీర్తన 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అన్నాడు. అంచేత అది శత్రు వలనైన శ్రమ అయినా సరే ప్రార్థన చేద్దాం. అది అనారోగ్యం వలన కలిగిన శ్రమ అయినా ప్రార్థన చేద్దాం. అది ఇతరుల వలన కలిగిన శ్రమ అయినా ప్రార్థన చేద్దాం. దూషించు వారిని మనస్సున పెట్టుకొనక ప్రార్థన చేద్దాం. దేవుడు కరుణాసంపన్నుడు, ఆయన సహాయం చేస్తాడు, మనకు జవాబును అనుగ్రహిస్తాడు, మన ప్రార్థనకు ఆయన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అడగండి మీకు ఇవ్వబడును అని వాగ్దానం ఉంది కదూ. మనం అడిగితే ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం కలిగిన వారమై మన ప్రతి సమయంలో ప్రార్థన చేద్దాం. అలాగూ ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. కానీ ప్రార్థించాలి అంటే ఎవరికి ప్రార్థిస్తున్నావో ఆయనను ఎరిగి ఉండాలి కదూ. ఆయనే మనల్ని సృష్టించిన సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు. ఆయనను ఎరిగితే క్షేమాన్ని పొందగలవు. ఆయనను ప్రపంచాన్ని కనబరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తునందు మనం దేవుణ్ణి చూడగలం. ప్రభువును విశ్వసించి ఆయనకు ప్రార్థించాలని, ప్రభువునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేయుచు ఉన్నాను. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి అయిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుడైన యాకోబు ద్వారా ప్రార్థనను గూర్చిన సంగతిని మాకు గుర్తు చేశారు. అలాగున మేము ప్రార్థించుటకు సహాయం చేయమని వేడుకొంచుతున్నాం. మా మనవులు ఆలకించి అంగీకరించండి. నీ కృప చేత బలపరచండి. మీ మాటలు విన్నవారిని దర్శించండి. వారు ఏ శ్రమలో స్థితిలో ఉన్నారో వారు ప్రార్థించటానికి మనసు దయచేయమని వేడుకొంచు ఉన్నాం. ప్రార్థన ద్వారా మా జీవితాన్ని దర్శించి మహిమ పొందమని మా ప్రభువైన క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.